మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు క్లైమాక్స్ చల్లగా ఉండడం వల్ల పకోడీ వేసుకుందామని అనుకుంటున్నానండి. మొన్నటిదాకా జ్వరాల మూల ఒంట్లో బాగాలేదు. జ్వరాలు తగ్గినా కానీ నీరసాలు తగ్గట్లేదండి. పకోడీకి కావాల్సిన పదార్థాలు 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇక్కడ గిన్నె పొయ్యి మీద పెట్టి ఈ లోపల నూనె వేసుకుంటున్నానండి. అందులో ఉల్లిపాయలు కట్ చేసుకునే లోపల నూనె వేడెక్కుద్ది. సిమ్లో పెట్టాను గ్యాస్. నా వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి. మొన్నటిదాకా చాలా జ్వరాలు పడ్డామండి. జ్వరాలు ఎలాగున్నా నీరసాలు నిలబడి వీడియో చేసే అంత ఓపిక కూడా లేకుండా పోయింది. ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నానండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. లైక్ చేసినా చేయకపోయినా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్లో. మీరు ఒక లైక్ ఇచ్చారంటే ఆ లైక్ 10 మందికి షేర్ వెళ్తుందని ఆశ అండి. వీడియో స్టార్ట్ చేసి నెల అవుతుంది కానీ నెలలో 10 రోజులే వీడియో పెట్టామండి. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం. 10 రోజులకి వీడియో పెట్టాను, 10 రోజులకి జ్వరం, ఫుల్ ఫీవరు. ఆ ఫీవర్కి ఏంటంటే నీరసం తగ్గట్లేదు. ఫస్ట్ బాగా విపరీతమైన నీరసం, మంచం మించి లేసే ఓపిక కూడా లేదు. ఇంట్లో పని అంటే చేసుకుంటున్నాను కానీ ఇంకా పొయ్యి కాడ నిలబడి గ్యాస్ కాడ వీడియో చేసే అంత ఓపిక లేదండి. అందుకే వీడియో పెట్టలేకపోయాను. ఈ పట్టు దేవుడు చల్లగా చూస్తే కుదిరిన కాడికి వీడియో మళ్ళీ రన్నింగ్లోకి వస్తాయండి. చూస్తూ ఉండండి. మన ఛానల్ని ఫాలో అయిపోండి కొత్తగా చూసిన వాళ్ళు. ఇక్కడ క్లైమాక్స్ చల్లగా ఉందని కొంచెం పకోడీ వేద్దామని, జ్వరాలు కూడా తగ్గినాయి కదా, కారంగా తినాలనిపించి పకోడీ వేస్తున్నానండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకుని అది కలిసేలాగా కొంచెం కలుపుకోవాలండి. లేకపోతే ఉల్లిపాయ గమ్మున ఏగదు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా పకోడీ అనేది వేస్తారు. ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్నానండి, కొంచెం అల్లం పేస్ట్. ఎవరిష్టం వాళ్ళది. మీకు నచ్చితే వేసుకోండి పకోడీలో, లేదంటే లేదు. నేనైతే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. తగినంత సాల్ట్ వేసుకున్నానండి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. నేనైతే పకోడీ ఇలా వేస్తానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయటం వల్ల కొంచెం ఆరోగ్యానికి కూడా బాగుంటుంది కదా అనేసి ఆ ఉల్లిపాయ ముక్కలు అంతా కలుపుకుంటే అలా అందులోంచి వాటర్ వస్తుంది. ఇప్పుడు ఆ ముక్కలకి సరిపడినంత శనగపిండి వేసుకోవాలండి. మీ ఇష్టం, మీరు ఎంత వేసుకుంటారనేది మీ ఇష్టం. అది నేనైతే అట్లకి సరిపోయినంత. కొంతమంది అయితే వాటర్ కూడా వేయకుండా ఉల్లిపాయ ముక్కలు అది కలిసి బాగా మ్యాక్స్ చేసేసి వేసేస్తారు. నేను కలిసేలాగా కొంచెం అదంతా కలిపే ఓపిక కూడా లేక కొద్దిగా నీళ్ళు వేసి కలిపాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నూనె కాగిపోయింది. ఇప్పుడు కలిపి పెట్టుకున్న శనగపిండి వేసేద్దామండి. పకోడీ చేత్తో కూడా వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే చెంచాతో వేసానండి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. నేను ఏ విధంగా చేస్తాననేది చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో ఫాలో అవ్వండి. జ్వరాలు వచ్చి తగ్గాక కారంగా ఏదైనా తినాలనిపిస్తుంది. కారంగా తింటే బాగుండు అనిపించి ఇంకా జ్వరాలు కూడా తగ్గినాయిలేండి. జ్వరాలు తగ్గి 10 రోజులు అవుతుంది. పకోడీ వేసాను. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి. అయిపోయిందండి పకోడీ అనేది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కాకపోతే కొంచెం లేట్గా ఎగుద్ది. వేడి టేస్టీ పకోడీ రెడీ అయింది. టేస్ట్ చేసేద్దాం. టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్దామండి. ఇంతవరకు నేను వీడియోలో కనపడలేదు. ఇప్పుడే అందరూ తిని చూపిస్తున్నారు కదా, నేను కూడా ట్రై చేశాను. నచ్చితే లైక్ చేయండి. చల్లగా పకోడీ టీ నాకైతే నచ్చిందండి.